Welcome back to my channel Graduates Choice. Don't forget to like and share. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన సిరీస్లో ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్లో ఈరోజు మనం రీజనింగ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రీజనింగ్లో ఈ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీ మీకు 3 నుంచి 1 to 3 క్వశ్చన్స్ ఇంకెక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ ఫ్రెండ్స్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఒకటి, రెండోది లీనియర్ అరేంజ్మెంట్, అంటే సర్కిల్ అంటే ఇట్లా సర్కిల్లో, లీనియర్ అంటే ఇట్లా లైన్ రూపంలో, అదేవిధంగా ఇగో స్క్వేర్ రూపంలో కూడా అరేంజ్ చేయడం ఉంటుంది, అంటే ఒక బాక్స్ రూపంలో ఇచ్చి అరేంజ్ చేయడం. అట్లా 3 టాపిక్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటన్నిటి మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ అప్డేట్ కోసం అందరూ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో టాపిక్ వచ్చేసి సర్క్యులర్ అరేంజ్మెంట్స్. ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఇట్లా సర్కిల్ వైపు కూర్చున్నా అనుకోండి. మీరే ఇమాజిన్ చేసుకోండి, నేను సర్కిల్ ఉంది, సర్కిల్లో సెంటర్ ఫేస్ చేసి కూర్చున్నాను. సెంటర్ ఫేస్ చేసి కూర్చుంటే మీ యొక్క లెఫ్ట్ అవుతుంది, అదే విధంగా మీకు రైటే అవుతుంది. చేంజ్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకో సైడ్ ఏంటంటే అవుటర్ ఫేస్. ఇప్పుడు ఇట్లా సర్కిల్ ఇట్లా ఉంటుంది, మీరు కాకపోతే అవుటర్ సైడ్ కూర్చుంటారు. అవుటర్ సైడ్ కూర్చుంటే లెఫ్ట్ అనేది మీ యొక్క లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది. మీరు ఒక టేబుల్లో కూర్చున్నారు అనుకోండి, అట్లనే ఇమాజిన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ అవుతుంది, రైట్ సైడ్ రైట్ అవుతుంది మీరు సెంటర్ ఫేస్ చేస్తే. ఒకవేళ టేబుల్ మీకు బ్యాక్ సైడ్, మీ వెనుక వీప్ సైడ్ ఉంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అట్లా గుర్తుంచుకోండి, ఇక్కడ ఉంది కదా, అట్లా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ట్రిక్. మీకు ఇక్కడ మీరే ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి, అట్లయితే ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా అంటే అండ్ బట్ వైల్ అని ఇస్తారు. ఇట్లా ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి, బట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి, వైల్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. అంటే ఈ అండ్ వచ్చిన, బట్ వచ్చిన, వైల్ వచ్చిన, మనం ఎక్కడ ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అని ఫిక్స్ కాండి మీరు. ఫస్ట్ ఏ అన్న బి అన్న, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ అట్లా. ఓకే, నెక్స్ట్ హూ అండ్ విచ్ వచ్చింది అనుకోండి మీకు క్వశ్చన్లో, అప్పుడు దాని పక్కనున్న దాని గురించే. ఇగో ఈ పక్కనున్న బి అనేది బి హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి అన్నట్టు. బి విచ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి అట్లా. ఇప్పుడు అండ్ వచ్చింది అనుకో, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. ఇప్పుడు బట్ వచ్చింది అనుకో, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి బట్ ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం అట్లే ఉంటుంది. ఈ 3 వచ్చినాయి అంటే ఇక్కడ అండ్ వచ్చిన, బట్ వచ్చిన, వైల్ వచ్చిన ఫస్ట్ దాని గురించి, హూ వచ్చినా, విచ్ వచ్చినా ఇక్కడ పక్కన దాని గురించి అన్నట్టు ఫ్రెండ్స్. అట్లా గుర్తుంచుకోండి, ట్రిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEFGH మరియు హెచ్లో ఒక వృత్తాకం చుట్టూ కేంద్రం వైపు సెంటర్ ఫేస్ ముఖం చేసి కూర్చున్నారు. హెచ్ యొక్క 4వ కుడి వైపు ఏ మరియు ఎఫ్ యొక్క 2వ ఎడమ వైపు ఏ కూర్చున్నాడు. అంటే హెచ్కి 4వ కుడి వైపు, ఎఫ్కి 2వ ఎడమ వైపు కూర్చున్నాడు. ఎఫ్ మరియు బిల పక్కన సి కూర్చోలేదు. సి యొక్క 3వ కుడి వైపు డి కూర్చున్నాడు. జి పక్కన హెచ్ కూర్చోలేదు. సో ఎప్పుడైనా మీరు ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ చేసినా, సీటింగ్ అరేంజ్మెంట్ చేసినా క్వశ్చన్ చదువుతూ అరేంజ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా చదివినాక ఇట్లా చేయడం కరెక్ట్ మీకు లేట్ అవుతుంది. సో ఇట్లా సర్క్యులర్ అరేంజ్మెంట్ రాసుకున్నాక ఫస్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారని రాసుకోవాలి. ఫస్ట్ 1, 2, 8 మంది ఉన్నారు కదా, ఇట్లా 8 ఆప్షన్లు వేసుకోవాలి మీరు ఎవరైనా కూడా. సో చదువుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చదివిన తర్వాత అంటే లేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఇగో ఇక్కడ సెంటర్ పేజ్ చూస్తూ కూర్చున్నారని అర్థమైంది కదా. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఏ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ హెచ్, అంటే హెచ్కి 4th రైట్లో ఉన్నాడు ఏ. సో ఇగో ఇట్లా సెంటర్ ఫేస్ అంటే ఇదే కదా. ఇప్పుడు ఇగో ఇక్కడ హెచ్ ఉన్నాడు అనుకోండి, ఇతనికి 4th రైట్ అంటే ఇటే కదండి. ఇగో ఇట్లా రైటే కదా, 1, 2, 3, 4 ఇక్కడ ఏ వస్తాడు. ఇట్లా రాసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ పోవాలి. తర్వాత అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఈ అండ్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, అండ్ అంటే ఎవరు, ఫస్ట్ అతను. అంటే ఏ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఇగో ఇట్లా కూర్చుంటే ఇది లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ అంటే ఇక్కడ ఎఫ్కి సెకండ్ లెఫ్ట్ ఏ ఉన్నాడు. ఓకే, ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సి ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎఫ్ అండ్ బి. అంటే ఇది ఏంటంటే సి అనే అతను ఎఫ్కి మరియు బికి పక్కన లేడు, నాట్ సిట్టింగ్.
సో ఇక్కడ సి రాడు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సి రాడు, మనకు బి పొజిషన్ తెలియదు కాబట్టి ఇక్కడైతే రాడు కదా. సో ఆప్షన్ ఇంకా ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ దాంట్లో మనకి ఇక్కడ ఇంటర్లింక్ సి ఉన్నాడో చూసుకోవాలి నెక్స్ట్ సెంటెన్స్ లో. సో డి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి, సికి థర్డ్ రైట్ లో డి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ డి అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఉంది అనుకోండి, 1 2 3 థర్డ్ రైట్ లో డి అంటే ఇక్కడ రావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ సి అనుకోండి, 1 2 3 థర్డ్ రైట్ లో వస్తాడు. ఇక్కడ సి అనుకోండి, 1 2 3 ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో ఇక్కడ మనకి సి వస్తాడు ఇట్లా. ఇప్పుడు ఇక్కడ సి వచ్చింది అనుకో, థర్డ్ రైట్ లో 1 2 3 ఇక్కడ డి వస్తాడు. ఓకే, ఈ అరేంజ్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, మనకి సి కూడా అయిపోయింది. నెక్స్ట్ సి పక్కన కూడా బి లేడు కదా ఫ్రెండ్స్, అంటే బి ఇక్కడ రాడు, ఇక్కడ కూడా రాడు బి, అంతే కదా ఫ్రెండ్స్. అప్పుడు బికి ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ కావాలి, జి కావాలి, ఈ కావాలి, జి కావాలి. ఇంకా ఈ జీకి ఈకి గల రిలేషన్ ఎక్కడ ఉందో అని చూసుకోవాలి. జీ పక్కన హెచ్ కూర్చోలేదు, ఇగో ఇక్కడ జీ పక్కన హెచ్ కూర్చోలేదు, అంటే ఇక్కడ జీ అనే వ్యక్తి ఇక్కడ రాడు కాబట్టి జీ ఇక్కడే ఉన్నాడు. ఇగో హెచ్ జీ పక్కన హెచ్ కూర్చోలేదు కాబట్టి ఇక్కడ కాదు. ఇక రిమైనింగ్ ఉన్న ఆప్షన్ ఏంది మనకి? ఈ, ఇగో ఈ ఇక్కడ వస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా అరేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకు తొందర అవుతుంది. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఇట్లా అరేంజ్ చేసుకుంటూ వెళ్తే మీకు తొందర అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అందుకే మీకు కూడా ఇప్పుడు ట్రెండ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏబిసిడిఈఎఫ్ మరియు జీలు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రం ముఖంగా అంటే సెంటర్ ఫేస్ కూర్చున్నారు. ఇగో ఇట్లా ఇవ్వగానే మనం క్వశ్చన్ ఇట్లా రాసుకోండి, ఇట్లా టేబుల్ వేసుకోండి, ఎందుకంటే మీకు మళ్ళా లేట్ చేయకండి. ఇట్లా వేసుకున్నాక ఎంతమంది? 7 అరేంజ్ చేసుకోండి. ఇట్లా 1 2 3 4, అదేవిధంగా 5 6 7 వేసుకున్నారా? వేసుకున్నాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఎఫ్కి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు డి మరియు ఎఫ్ మధ్యలో 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అనుకోండి స్టార్టింగ్, దీని నుంచి లెక్కించినప్పుడు ఎడమవైపు ఇట్లా సెంటర్ ఫేస్ కూర్చుంటే ఎడమ ఇటు అవుతుంది కానీ ఇట్లా కూర్చున్నాం మన, మీరే కూర్చోరు ఇక్కడ కూర్చొని అనుకోండి. ఇప్పుడు ఎడమ సైడ్ 2 వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ 1 ఇక 2 2 వ్యక్తులు అంటే ఇక్కడ డి వస్తాడు. ఓకే, నెక్స్ట్ జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఈ కూర్చున్నాడు. సో మనకు జీ ఈ ఇంటర్లింక్ లేదు, సో అది కూడా వదిలేయండి. జీకి తక్షణ కుడి వైపున ఏ కూర్చున్నాడు, ఇంటర్లింక్ లేదు. అప్పుడు ఇక్కడ ఇంటర్లింక్ చూసుకోండి. డికి ఎడమ వైపు నా 2వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఇగో ఇక్కడ డికి ఎడమ వైపు అంటే ఇగో మళ్ళీ ఇటే కదండి, ఇట్లా కూర్చున్నావు నువ్వే, ఎడమ వైపున 2వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంటర్లింక్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది చూసుకోండి. జీకి తక్షణ కుడి వైపున ఏ కూర్చున్నాడు. ఇగో ఇక్కడ జీకి తక్షణ కుడి వైపున ఏ కూర్చున్నాడు అంటే ఇటే కదా కుడి వైపున. ఓకే, నెక్స్ట్ జీతో ఇంటర్లింక్ చూసుకోండి. జీకి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఈ కూర్చున్నాడు. జీకి ఎడమ వైపున 3వ స్థానం అంటే ఇగో ఇటే కదండి ఎడమ లెఫ్ట్. 1 2 3 3వ స్థానంలో ఈ కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈకి రిలేటెడ్ చూసుకోండి. ఈకి బి తక్షణ పొరుగు వ్యక్తి, ఇక్కడ బి. రిమైనింగ్ ఎవరు ఉన్నారు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి రాలేదు, సి ఇక్కడ. ఆ క్వశ్చన్ ఏంది మనకి? సికి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు సి మరియు ఎఫ్ మధ్య ఎంతమంది కూర్చున్నారు. సికి నుంచి ఎడమ వైపు ఇగో ఇక్కడ ఉంటే ఎడమ వైపు ఏంటంటే ఇటు సైడ్ నుంచి లెక్కించినప్పుడు సికును ఎఫ్కి మధ్య ఎంతమంది ఉన్నారు? ఇక వీళ్ళు 2 ఉన్నారు కాబట్టి ఆన్సర్ 2. ఓకే, ఇట్లా తొందర మీరు రాసుకొని అరేంజ్ చేసుకోవాలి, ఇంటర్లింకులు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్ క్వశ్చనే ఇవ్వడం జరిగింది. ఇదే ప్యాటర్న్ వస్తుంది కదా ఇస్తున్నాను. ఓకే, క్వశ్చన్ చదువుతున్నా ఫ్రెండ్స్. డిఈఎఫ్ జిహెచ్ఐ అండ్ పి మొత్తం ఎంత చూసుకోండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో మనం 7 మెంబర్స్ అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా ఇవ్వగానే అరేంజ్ చేసుకోవడమే. అరేంజ్ చేసుకొని ఏంది సెంటర్ ఫేసే కదా. ఓకే, 1 2 3
4 5 6 నెక్స్ట్ 7. ఓకే, సో ఓన్లీ 4 people sit between D and P when counted from the right of D. ఓకే, 4 people ఉండాలి. ఇప్పుడు ఇక్కడ D అనుకోండి, ఎందుకంటే రైట్ కదా, రైట్ అంటే 1 2 3 4 ఉన్నారు. ఇక్కడ ఈ నలుగురు P మధ్యలో నలుగురు ఉండాలి, DP మధ్యలో నలుగురు ఉన్నారా, ఉన్నారు. ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంటర్లింక్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ D సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్, హెచ్కి థర్డ్ లెఫ్ట్ ఉండాలి. ఓకే, ఇక్కడ వస్తే హెచ్ 1 2 3 థర్డ్ లెఫ్ట్ ఉన్నారు కదా. ఓకే, ఈ సెంటెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐ ఈజ్ అండ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ పి అండ్ హెచ్. సో ఈ పి అండ్ హెచ్కి ఐ ఇమీడియట్ నేబర్, ఇక్కడ వస్తే ఇమీడియట్ నేబర్ అయిపోతున్నాడు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ జీ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ, ఈకి థర్డ్ లెఫ్ట్ జీ ఉండాలి. సో ఇక్కడ ఈ వచ్చాడు అనుకోండి, 1 2 3 థర్డ్ లెఫ్ట్లో జీ ఉన్నాడు కదా. ఓకే, జీ వచ్చిండు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది మనకి, డి వచ్చింది, డి వచ్చింది, ఈ వచ్చింది, ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ రిమైనింగ్ మిగిలింది. ఓకే, సో అన్ని అరేంజ్ అయినాయి కదా. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ పీపుల్స్ ఈజ్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ, ఎఫ్కి ఐ మధ్యలో ఎంతమంది, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఈ. ఇగో ఇక్కడ రైట్ ఆఫ్ ఈ నుంచి కౌంట్ చేయాలి. మళ్ళీ ఇది ఇంపార్టెంట్, అక్కడ ఇంపార్టెంట్ మిస్ చేస్తారు, లెఫ్ట్ ఆ రైట్ ఆ, మరి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కౌంట్ చేస్తే ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి మధ్యలో, ఎఫ్కి ఐకి మధ్యలో, ఎఫ్కి ఐకి మధ్యలో ఇగో ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది సర్క్యులర్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ అదేవిధంగా లీనియర్ అరేంజ్మెంట్, అదేవిధంగా ఆ టేబుల్ అరేంజ్మెంట్ మీకు ఫుల్ క్లాస్ రెండిట్లో 2 కలిపి ఒకటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎగ్జామ్ లోపు మొత్తం సిలబస్ కవర్ చేస్తాను. అదేవిధంగా రీజనింగ్లో 30/30 వచ్చేటట్టు మీకు సిలబస్ చెప్తాను. అదేవిధంగా దీని మీద మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. మీరు తక్కువ చెప్తాను అనుకోకండి, సేమ్ ఇదే టాపిక్ ఇట్లానే క్వశ్చన్స్ వస్తాయి, వీటి మీద ఎక్కువ ఇదే బేస్ మీద ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ప్రాక్టీస్ సెషన్లో కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను, దాంట్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, దాంట్లో ఇట్లానే ఇస్తాను. సో అందరూ తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe.